2015లో నేపాల్లో భూకంపం వచ్చింది. అప్పుడు పాకిస్తాన్ మాంసాహార పదార్థాలను పంపింది. దీనిని నేపాల్ తిరస్కరించింది. ఇంతలో శ్రీలంకకు వెళ్లే పాకిస్తాన్ సహాయ విమానాలకు భారతదేశం గగనతలాన్ని నిరాకరించిందనే పాకిస్తాన్ మీడియాలో ప్రచారమైంది. ఆ తర్వాత ఇది అబద్ధమని తేలింది. నిజానికి అధికారిక రికార్డుల ప్రకారం పాకిస్తాన్ ఆ రోజు మధ్యాహ్నం 1 గంటకు అనుమతి కోరింది. భారత్ అదే సాయంత్రం 5:30 అనుమతిని మంజూరు చేసింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని పాక్ అబద్ధమాడిందని తేట తెల్లమైంది. 2021లో తాలిబాన్లు స్వాధీనం చేసుకున్న సమయంలో భారతదేశం పాకిస్తాన్ భూభాగం ద్వారా ఆఫ్ఘనిస్తాన్కు మానవతా సహాయాన్ని పంపినప్పుడు సహాయ సామాగ్రి దెబ్బతిన్న కలుషితమైన స్థితిలోకి వచ్చిందని కాబూల్ నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాకిస్తాన్ రవాణా సామాగ్రిని నిర్వహించడంపై ప్రశ్నలు తలెత్తాయి. ఇలా 1 కాదు 2 సార్లు కాదు. ఇజ్జత్ ఎన్నిసార్లు పోగొట్టుకుంటున్నా వక్రబుద్ధి. ఉగ్రవాదం పెంచి పోషించడంలోనే కాదు, సహాయంలో కూడా వక్రబుద్ధిని చూపిస్తూ నవ్వుల పాలైనా కూడా నన్ను కాదు అని కళ్ళు మూసుకున్న పిల్లిలాగా ప్రవర్తిస్తూ బతికేస్తుంది పాకిస్తాన్.